ఇప్పుడు క్వశ్చన్ చేస్తే మనకు క్లారిటీ ఉంటుంది, చేద్దామండి. ఇవి డే కోడ్ అని మంత్ కోడ్ అని ఇక్కడ మీకు ప్లీజ్ సరిపోతుంది, చూద్దామండి. ఏం తీసుకుందాం, 15 ఆగస్ట్ 1947 వారంలో ఏ రోజు వస్తుంది చూద్దాం, ఓకేనా. ఈ 15 అలానే వేసుకుందాం, 15 అలానే రాసుకుందాం. 15 ఆగస్ట్ కోడ్ తీసుకుందాం. ఆగస్ట్ ఎంత, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఎంత 2 ప్లస్. ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా క్వశ్చన్ ఇయ్యంగానే ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన సంవత్సరం ఏమి ఇచ్చిండు, అది లీప్ ఇయరా నార్మల్ ఇయర్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు డే కోడ్ చేంజ్, మంత్ కోడ్ చేంజ్ అవుతుందని చెప్పినా కానీ ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా నార్మల్ ఇయర్ ఫస్ట్ చెక్ చేయాలి. ఒకవేళ లీప్ ఇయర్ అయితే మనం ఏం చేయాలి, మంత్ కోడ్ ఉంటుంది, దానికి ఒకటి 1 యాడ్ చేసుకోవాలి. అది కూడా 1 ఎప్పుడు యాడ్ చేయాలి, జనవరి ఫిబ్రవరి ఉన్నాయా, లేకపోతే జనవరి 20 ఇప్పుడు ఫిబ్రవరి 29 క్రాస్ అయిందా చూసుకోవాలి, చూసి యాడ్ చేసుకోవాలి. అలాంటివి వచ్చినప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ ఏం చేసి చెప్తాను నేను. తర్వాత ఏం చేయాలంటే ఇయర్ మొత్తం ఫుల్ అయిందా ఇప్పుడు, అంటే డిసెంబర్ 31 వరకు ఉందా, లేదు కదా, లేదు కాబట్టి ఏం చేయాలి, 1 ఇయర్ తగ్గించుకోవాలి. 1 ఇయర్ తగ్గిస్తే 1946 అవుతుంది, ఓకేనా. ఫస్ట్ చేయాల్సింది ఇదే, ఫస్ట్ ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి, ఇయర్ మొత్తం ఫుల్ అయిందా చూసుకోవాలి. ఇయర్ మొత్తం ఫుల్ అయితేనే మనం అదే డేట్ తీసుకోవాలి, 1947 తీసుకోవాలి. లేదు అంటే ఒక సంవత్సరం తగ్గించుకోవాలి. ఇప్పుడు 1946 తీసుకున్నాం. అలా తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఇదే దీని నుంచి ఆన్సర్ చేయాలి మనం. ఇచ్చిన డేట్ అలానే వేసుకోవాలి. ఆగస్ట్ కోడ్ ఎంత 2, ఓకే. ఇప్పుడు 1946 ఏమైందంటే ఇప్పుడు ఏం రాస్తుందంటే 1900 ప్లస్ 46 అని రాస్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 46 2 టైమ్స్ రాసిన తర్వాత ఒకటి 7తో చేస్తున్నా, ఇంకొకటి 4తో చేస్తున్నా. 7తోని మనకు ఎట్లయినా మనం ఆడ్ డేస్ అనుకుంటాం. 4తో ఎందుకంటే ఇప్పుడు 1900 నుంచి 1947 మధ్యలో ఎన్ని లీప్ సంవత్సరాలు వస్తాయి అనేది 4తో కనుక్కొని చేస్తున్నాం. 15 ప్లస్ 2 ప్లస్ 1900 ఏం చేస్తున్నా అంటే ఈ 1900లో ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి, 1900 సంవత్సరాలలో 1900 ఇయర్స్లలో ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి కనుక్కోవాలి. ఈ 900 ఏం చేస్తున్నా అంటే మళ్ళీ నాకు సింప్లిఫై దానికి దీన్ని చేంజ్ చేస్తున్నా. ఒక్కటి చెప్పాలంటే ఇది ఒక్కటి దీని 100 ఇయర్స్ ఎన్ని ఆడ్ వచ్చినాయి మనకు, ఇంతకుముందు ఆడ్ డేస్ 5 వచ్చినాయి. 200 ఇయర్స్లో మనకి ఎన్ని వస్తాయి, 10 ఆడ్ డేస్ వస్తాయి. ఆడ్ డేస్ మనకి ఎంతవరకు ఉంటాయి, 7 బిలో అని చెప్పినాయి కదా, 7 లోపే ఉంటాయి. దీన్ని 7తో చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది, 3 వస్తుంది, ఓకే. 3 ఆడ్ డేస్. 300 ఏమైంది, ఇది 5, ఇది 10, ఇది ఏమైంది 15 అంటే మళ్ళీ ఎంత 7 కన్నా ఇది తర్వాత చేద్దాం, ఇది ఒక్క నిమిషం అయిపోతే అది అయిపోతుంది. 15 అంటే ఇది మళ్ళీ 7తో చేస్తే 1 రిమైండర్ వస్తుంది. 400 ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఇది 5, 10, 15 ఏమైతే 20 అవుతుంది. కానీ ఒకటి యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, 400 అయితే ఏమైతే మనకు లీప్ ఇయర్ అవుతుంది. ఇది సెంచరీ ఇయర్ కాబట్టి ఏం చేస్తాం, 400తో చెక్ చేస్తాం కదా, 400 దానికి ఉందా పోతుంది కాబట్టి 1 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 21 అవుతుంది. 21లో ఎన్ని యాడ్ డేస్ ఉంటాయి మనకు 0, ఎందుకంటే 7తో నిశ్చేషంగా భావించబడుతుంది కాబట్టి 0, ఓకేనా. ఇప్పుడు ఏమైంది, 100 ఇయర్స్లలో 5 ఉంటుంది, 200 ఇయర్స్లలో 3 ఆడ్ డేస్ ఉంటాయి. 3 కదా 300 ఇయర్స్లో 1 ఉంటుంది, 400 ఇయర్స్లో 0. 4 యొక్క మల్టిపుల్స్ కూడా ఏమైతే మనకు 0 అవుతుంది. అంటే 800, 1200, 1600, 2000 ఈ సంవత్సరాలలో కూడా ఏమవుతుంది మనకు ఆ డేస్ 0 అవుతుంది, ఓకేనా. ఇది ఒక్కటి కొంచెం చెప్తే మీకు ఇది ఈజీ అవుతుంది, ఈజీ అవుతుంది. ఇప్పుడు 15 ఆగస్ట్ కూడా ఎంత 2. ఇప్పుడు 1946 ఏం చేస్తున్నా అంటే విడగొడుతున్నా, 1900 లెక్క రాస్తున్నా, ఇంకోటి 46 2 టైమ్స్ రాస్తున్నా. లాస్ట్ 2 డిజిట్లు ఏం చేయాలి, 2 టైమ్స్ రాసుకోవాలి. ఒకటి 7తో చేయాలి, ఇంకోటి 4తో చేయాలి. 4తో చెప్పినా కదా ఇప్పుడు 1900 నుంచి 1947 మధ్య ఎన్ని లీప్ సంవత్సరాలు ఉన్నాయి కనుక్కోనికి చేసుకుందాం. 15 ప్లస్ 2 ఇది 1900 ఏం చేస్తున్నా అంటే దీన్ని డివైడ్ చేస్తున్నా ఈజీగా మనకు. ఎందుకు ఇప్పుడు 600 మనకు ఈజీగా 0 అని తెలుస్తుంది. అట్లా 4 యొక్క మల్టిపుల్స్ వచ్చేటప్పుడు రాసుకోవాలి మేము ఎప్పుడైనా. 1600 ఇంకేం రాసుకోవచ్చు, దీన్ని 300 అంటే 1600 ప్లస్ 300 ప్లస్ 46/7 ప్లస్ 46/4. ఇంత రాసే అవసరం లేదు, డైరెక్ట్ ఫస్ట్ ఇంతే కాబట్టి ఇది కొంచెం మెల్ల అవుతుంది. 15 ప్లస్ 2 1600 ఎన్ని ఆడ్ డేస్ ఉంటే మనకు 0, ఎందుకు 400 యొక్క మల్టిపుల్స్ కాబట్టి 0. 300 ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి మనకు, 300లో 1 ప్లస్ 7తో ఏం చేయాలి ఎప్పుడైనా మనం
ఆడ్ డేస్ తీసుకోవాలి, రిమైండర్ తీసుకోవాలి. 7 1 7, 7 6 42, 42 పోతే ఎంత ఉంటుంది 4 ఉంటుంది, ఇంకా 4. 4తో ఎప్పుడు ఏం చేయాలంటే 4తో డివైడ్ చేసినప్పుడు ఎప్పుడైనా కోఎఫిషియంటే తీసుకోవాలి. మనకు ఎన్నిసార్లు పోతుంది భాగఫలమే తీసుకోవాలి. 4 1 4, 4 11 44, అవునా కదా. 11 తీసుకోవాలి. ఇక్కడ మనం కోఎఫిషియంట్ తీసుకోవాలి, భాగఫలం తీసుకోవాలి మనం ఎప్పుడైనా. ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ యాడ్ చేసి బై 7 చేయాలి. అన్నీ యాడ్ చేసి ఏం చేయాలి, బై 7 చేయాలి. యాడ్ చేసే బదులు ఏం చేయాలంటే నేను ఏమంటున్నాను, 7 కాగానే 7 మల్టిపుల్స్ కాగానే క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే 7 అయితే 0 అవుతుంది కదండి. లేకపోతే యాడ్ చేద్దాం, ఒకటి యాడ్ చేద్దాం. 15 + 2 17, ఇది 18, 18 4 22, 22 11, 22 11 ఏమవుతుంది 33, 33/7, 33/7 అంటే ఏమొస్తుంది మనకు 7 1 7, 7 4 28, ఇంకెంత వస్తుంది మిగిలింది 5. ఎంత వచ్చింది మనకు శేషం, ఎంత వచ్చింది 5 రిమైండర్. ఆ డేస్ ఎంత వచ్చింది, ఇప్పుడు మిగిలింది లాస్ట్ 5 వచ్చింది. 5 అంటే ఎంత మనకు డే కోడ్లు ఎంత మనకు, సండే 0 కదా, సండే 0 తీసుకుంటే మండే 1 అవుతుంది, ట్యూస్డే ఏమవుతుంది మనకు 2 అవుతుంది, వెడ్నెస్డే 3 అవుతుంది, థర్స్డే 4 అవుతుంది, ఫ్రైడే 5 అవుతుంది, సాటర్డే ఏమవుతుంది మనకు 6 అవుతుంది. మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకు శేషం ఎంత వచ్చిందిరా 5 వచ్చింది. 5 అంటే మనకి ఇక్కడ 5 అంటే ఎవరం వస్తుంది, ఫ్రైడే వస్తుంది. మనకు గూగుల్ చేసింది కూడా, గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మనకు ఫ్రైడేనే వస్తుంది మనకు. ఇలా ఇప్పుడు మీ యొక్క డేటా పడుతుంది సరే, మీకు ఏదైనా సరే డేట్, ఈ రోజు డేట్ కూడా అనుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. లీప్ ఇయర్ అయితే ఏం చేయాలి, ఒక మంత్ కూడా ఒక్కటి చేంజ్ అవుతుంది మనకు, మంత్ కూడా ఒక్కటి. అది కూడా ఎప్పుడు జనవరి ఫిబ్రవరి దాటాలి, అంటే ఫిబ్రవరి 29 అనేది దాటాలి. దాటిన తర్వాత 1 యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇచ్చిన డేట్ ఏం చేయాలి అట్లనే వేసుకోవాలి, మంత్ కోడ్ తీసుకోవాలి. ఇయర్ మొత్తం అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఒక సంవత్సరం తగ్గించుకోవాలి, కాకపోతే ఫుల్ఫిల్ కాకపోతే. తర్వాత ఏం చేయాలి, మనం డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1900 ఉంది కదా, 1946 అనేది 1900 ప్లస్ లాస్ట్ 2 నెంబర్లు ఏం చేయాలి, ఒకసారి 7తో చేయాలి, ఒకసారి 4తో చేయాలి. 7తో సెషన్ తీసుకోవాలి, 4తో ఏం చేయాలి భాగఫలమే తీసుకోవాలి. ఎన్నిసార్లు పోతుంది 4తో ఏం చేస్తాం మనం, వాటి మంద ఇప్పుడు 2000, ఇప్పుడు వీడు ఏమొచ్చింది అనుకుందాం, ఒకవేళ 2004 అనుకుందాం. ఒకవేళ ఎవరైనా బర్త్డే వేసుకుంటే 2004 అనుకుందాం. మేడం 2004 ఏం చేయాలంటే ఇప్పుడు ఒక సంవత్సరం తగ్గించుకున్నాం అనుకో, ఇది 2003 అవుతుంది. 2003 అయితే ఏం చేయాలి అప్పుడు అంటే 2003 నుంచి 2003 మధ్య ఏమైనా లీప్ సంవత్సరాలు ఉన్నాయి మధ్య, 2000 కౌంట్ కాదు, 2000 నుంచి 2000 అయిపోయిన తర్వాత 2000 నుంచి 2003 మధ్య ఏమైనా లీప్ సంవత్సరాలు ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. అప్పుడు అది చెక్ చేయడానికి 4తో మనం డివైడ్ చేస్తాం. లాస్ట్ 2 డిజిట్లు అప్పుడు ఏం చేయాలి, 0 అంటే 0 అవసరం లేదు, 3/4. 3/4 అనేది 4 టేబుల్ అవుతుందా, పోదు, ఎగ్జాక్ట్గా పోవాలి, పోతేనే మనం తీసుకోవాలి. అప్పుడు ఒక్కసారి మళ్ళీ వినండి, అర్థమవుతుంది. లేదు అంటే మీకు అర్థమైతే లేదా కామెంట్ రూపంలో చెప్పండి మీరు. ఓకేనా.